అందరికీ నమస్తే. ప్రకృతిలోని ప్రతి జీవి మనకి ఏదో ఒక గొప్ప సందేశాన్ని నేర్పిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు డేగ పునర్జన్మ కథ మన జీవితానికి గొప్ప పాఠం నేర్పిస్తుంది. అది ఒకసారి చూద్దాం, స్టోరీ రూపంలో చూద్దాం. పిల్లలు, మీకు అందరికీ డేగా అంటే ఏమిటో తెలుసు కదా. ఈగల్ని ఏమంటాము, ఇంకా గద్ద కూడా అంటారు కదా. అయితే ప్రకృతిలో ప్రతి జీవి మనకి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. మనం వాటిని గమనించాలి. కాకపోతే వాటిని గమనించినప్పుడు ప్రతి చిన్న చీమ దగ్గర నుంచి ప్రతి దాని దగ్గర మనం ఏదో ఒకటి నేర్చుకోవడం ఉంటుందన్నమాట. అయితే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని తనను తాను మార్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించే డేగ కథ మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అది మనం ఇప్పుడు చూద్దాం. డేగ కంట 40 years అంటే 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అది వృద్ధురాలు అయిపోతుందంట. వృద్ధాప్యం వచ్చేటప్పటికి దానికి ఏమైపోతుంది, దాని ముక్కు వంగిపోతుందంట. గోర్లేమో మెత్తబడిపోతాయంట, రెక్కలేమో బరువెక్కిపోతాయంట. అప్పుడు అది ఫుడ్ తినడానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు కదా. అప్పుడు దాని ముందు ఇంకేముంది ఆప్షను, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమి ఆ 2 ఆప్షన్స్ అంటే, ఒకటి తిండి లేక చచ్చిపోవడం, లేదంటే అతి కష్టమైనా సరే దాన్ని కఠినమైన ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ పునర్జన్మ ఎత్తడం. ఏది తీసుకుంటుంది అన్నప్పుడు ఆ డేగ మాత్రం రెండవ దాన్ని ఎంచుకుంటుందంట. ఎందుకంటే ఎంత కఠినమైన దాన్నైనా ఆ మార్పును స్వీకరించేస్తుందంట డేగ. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఆ డేగ అప్పుడు అంటే, ఒక ఎత్తైన కొండపైనకి వెళ్తుందట. ఎత్తైన కొండ ఎందుకు అంటే, అక్కడ చుట్టుపక్కల ఎవరు డిస్టర్బ్ చేయకుండా అది కొన్ని రోజులు అక్కడ స్టే చేయడం కోసం అనువుగా ఉన్న ప్లేస్ చూసుకొని వెళ్తుందనమాట. ఏది వచ్చి దానికి హాని కలిగించకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ఒక ఎత్తైన కొండపైనకి వెళ్ళిపోయి తన ముక్కును ఫస్ట్ రాయికి కొట్టి 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 ఇరగొట్టేసుకుంటుందంట. ముక్కు ఇరిగిపోతుంది. ముక్కు ఇరిగిపోయినప్పుడు మళ్ళీ కొత్త ముక్కు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉందన్నమాట. కొత్త ముక్కు ఫ్రెష్గా షార్ప్గా వస్తుంది ఈసారి. వచ్చిన తర్వాత ఆ షార్ప్ ముక్కుతోని తన కాళ్ళ గోర్లను, తర్వాత బరువెక్కిపోయిన ఆ రెక్కలను రెండింటిని పీకేసుకుంటుందంట. తనకు తానే పీకేసుకుంటుంది. ఎంత నొప్పి ఉన్నా భరిస్తూ ఆ రెక్కలను, ఆ కాలి మెత్తబడిపోయిన గోర్లను రెండింటిని పీకేస్తుంది. పీకేసి మళ్ళీ వెయిట్ చేస్తుంది. ఎప్పుడు మళ్ళీ అవి కొత్తవి వచ్చే వరకు, కొత్త గోర్లు కొత్త రెక్కలు వచ్చే వరకు మళ్ళీ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి అప్పుడు అవంతా జరగడం కోసం ఒక 150 రోజులు 150 days పడుతుందంట. ఇదంతా ప్రాసెస్ అయ్యి మళ్ళీ కొత్తవన్నీ రావడం కోసం. కొత్త వచ్చిన తర్వాత మళ్ళీ ఉత్సాహంగా అది మళ్ళీ కొత్త శక్తితో, కొత్త ధైర్యంతో మళ్ళీ 30 సంవత్సరాల జీవితము అనుభవిస్తూ ఉందంట డేగ. అంటే చూడండి, ఎంత కష్టమైనా సరే తన గోర్లను తాను పీకేసుకోవడం అంటే ఎంత నొప్పిని భరించింది. అది రెక్కలను పీకేసుకోవడానికి నొప్పిని భరించింది. ముక్కును ఇరగొట్టేసుకుంది. తనకు తాను రాయికి కొట్టి ఇరగొట్టి అవన్నీ కొత్తవి తెప్పించుకునేలాగా ఆ కష్టాన్ని, ఆ నొప్పినంతా భరించి కొత్తవి తెచ్చుకుంది. కొత్తవి తెచ్చిన తర్వాత మళ్ళీ 30 years మళ్ళీ హ్యాపీగా జీవితాన్ని కొనసాగించింది. అంటే ఈ కథ మనకి ఏం సందేశం ఇస్తుంది నాన్న, మనం అర్థం చేసుకుంటే అంటే, మన జీవితంలో కూడా మనకు కొన్ని తెలియకుండానే కొన్ని అవసరం లేని పాత అలవాట్లు, బలహీనతలు, నెగిటివ్ థాట్స్ అన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో. అవింటిని మనం ఎదగడానికి అవి అడ్డుగా నిలుస్తాయి అన్నమాట. మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఆ పాతవి ఏవైతే మనకు దారికి అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి, వాటిని వదిలించుకోవాలి. ఎందుకు వాటిని వదిలించుకోవడానికి కష్టం అవుతుంది మనకు, ఎందుకంటే వాటితో అలవాటు పడిపోయి ఉన్నాం. కాబట్టి వాటిని వదిలించుకోవడానికి కష్టమైనా సరే ధైర్యంగా ఆ మార్పుని మనం స్వీకరించి మన కొత్త జీవితాన్ని ఆరంభం చేయాలి అన్నమాట. ఈ డేగ దగ్గర నుంచి మనం అది నేర్చుకొని మనం కూడా అది ఎంత కష్టపడైనా సరే తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టిందిగా, అలాగే మన పాత అలవాట్లు, పాత బలహీనతలు అన్నింటినీ మనం తొలగించుకొని మన కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని మనకు ఈ డేగ నుండి మనకు ఒక సందేశం వస్తుంది. ఓకేనా చిల్డ్రన్, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ స్టోరీలో మనకి ఏం అర్థమైంది తెలిసింది కదా. ఏమి కష్టమైనా సరే పాతవి, మనలో ఏవైనా ఉండకూడని ఏవైనా చెడు అలవాట్లు కానీ, చెడు భావాలు కానీ, ఏవైనా బలహీనతలు కానీ ఉంటే వాటిని తొలగించుకొని
మళ్ళీ మంచి మార్గంలో వెళ్ళడానికి కష్టమైనా సరే, ఉదాహరణకు మనకు ఒక పొద్దున్న లేవడం ఇష్టం ఉండదు అనుకోండి, లేవలేము, అస్సలు కళ్ళు తెరవవు, నిద్ర లేవడానికి అమ్మ ఎంత లేపినా లేవలేము. కానీ కొద్ది రోజులు కష్టపడి అలవాటు చేసుకొని ఆ లేవడానికి కష్టమైనా సరే, ఇష్టం లేకపోయినా సరే మనం అలవాటు చేసుకొని పొద్దున్నే లేచి చదువుకుంటే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా మనము లేవగలుగుతాము, చదువుకోగలుగుతాము. అంటే ఇదే మార్పు మనం మెల్లిగా తెచ్చుకోవాలి అని అర్థమవుతుంది. అంతేనా? అలా చేద్దామా మరి ఇప్పటి నుండి? తొందరగా నిద్ర లేవడము, ఏది ఫ్రెండ్స్తో గొడవ పడకుండా ఉండటము, ఇలాంటి అలవాట్లన్నీ కూడా మనం చేసుకొని మంచి జీవితం కొనసాగిద్దాము. టీచర్సు, అమ్మ నాన్నలు మెచ్చుకునేలాగా మన జీవితం కొనసాగిద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బై బాయ్.